అందరికీ ఈరోజు మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే జీసస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మనం మిడిల్కి వచ్చేసరికి చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాం. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, ప్రెజర్స్, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. అవన్నీ మన స్ట్రెంగ్త్ని తగ్గించాలని చాలా ట్రై చేస్తాయి, చివరికి తగ్గిస్తాయి కూడా. కానీ దేవుడు చెప్తున్నది ఏమంటే, మనం ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన మైండ్లో ఎప్పుడు ఆ వాక్యం ఉంటూనే ఉండాలి. ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్, మై హార్ట్ ట్రస్ట్స్ ఇన్ హిమ్. సామ్ 28:7. దేవుడు ఎప్పుడు మనకు చెప్తూ ఉంటాడు, నీ సొంత శక్తితో ఏది జరగదు. నువ్వు చాలా ఏదో పెద్ద వర్క్ చేయాలనుకుంటున్నావు, ఆ వర్క్కి వెళ్తావు, అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది. నువ్వు అక్కడ ఫీల్ అవుతావు, ఇది నా వల్లే జరిగింది, నా సొంత శక్తి వల్లే ఇది సాధ్యమైంది అని. కానీ నీ వల్ల అయితే అది సాధ్యమైంది కాదు. దేవుడు నీకన్నా ముందు అక్కడ ఉండి అదంతా జరిగించాడు కాబట్టి అది సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నీవు నీ సొంత శక్తితో ఫైట్ చేయాలని ఎప్పుడు చూడొద్దు అని చెప్తున్నాడు. నా కృప నీకు చాలు, ఎందుకంటే నా శక్తి బలహీనతలోనే సంపూర్ణమవుతుంది అని చెప్తున్నాడు. 2 కొరింథీ 12:9. బైబిల్లో దావీదు గొలియాతు ఉంటారు. దావీదు గొలియాత్ని తన శక్తితో కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసంతో గొలియాత్ మీద గెలిచాడు దావీదు. అలాగే మన బ్యాటిల్స్ వేరైనా కొన్నిసార్లు మనం కొన్ని బ్యాటిల్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉంటాం. అది ఫియర్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, పాపంతో పోరాటం చేయవచ్చు. కొన్నిసార్లు లైఫ్ ప్రాబ్లమ్స్ అంటే జీవితంలో చాలా సమస్యలు రావచ్చు. కానీ అవన్నీ వివరంగా చూసుకుంటే మనం ఫియర్లో ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది, ఫెయిల్యూర్స్ గురించి భయం ఉంటుంది, నేను గెలుస్తానా నేను గెలవనా. కానీ బైబిల్ చెప్తుంది, ఫియర్ నాట్, ఫర్ ఐఎమ్ విత్ యూ. ఐజియా 41:10లో చెప్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మనం అన్నిటికీ ఏదైనా చేయాలన్నా, దేనికైనా ముందుకు వెళ్ళాలన్నా చాలా భయపడుతుంటాం. ఎందుకు నేనే ఏదైనా ఇప్పుడు వీడియో చేస్తున్నానంటే కూడా భయపడతాను, ఎలా వస్తుందో ఈ వీడియో. ఎవరు లేనప్పుడు మాత్రమే నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. అలాగే అందరి జీవితంలో ఏదో ఒక ఫియర్ ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఫియర్ నాట్, ఫర్ ఐఎమ్ విత్ యూ అని. అలాగే యాంగ్జైటీ కోసం చూద్దాం. రేపు ఏం జరుగుతుంది అని టెన్షన్ పడతాం కొన్నిసార్లు. కానీ దేవుడు అంటాడు, మీ చింతలన్నిటినీ నా మీద వేయండి, ఎందుకు, నేను నీ గురించి జాగ్రత్త తీసుకుంటాను. 1 పీటర్ 5:7. ఆయన మనతో మాట్లాడుతున్నాడండి. చూడండి, యాంగ్జైటీలో కూడా ఎందుకు నీ చింతలన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తావు, నీ చింత అంతా నా మీద వేయు, నేనే అంతా సఫలపరుస్తాను అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. డిప్రెషన్లో కూడా కొన్నిసార్లు ఒంటరిగా విలువలేని వాళ్ళం అని మనమే అనుకుంటాం చాలాసార్లు. కానీ దేవుడు మన హృదయాన్ని దగ్గర ఉండి విరిగిన హృదయాలను స్వస్థపరుస్తాడు అని మనతో మాట్లాడుతున్నాడు. సామ్స్ 34:18లో మనం చాలా ఆలోచించేస్తూ ఉంటాం. మన వల్ల ఇది కాదు, మనం ఇది చేయలేమనుకుంటూ చాలా తక్కువగా మనల్ని మనమే చూసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన స్వస్థపరుస్తానని. అలాగే కొన్నిసార్లు పాపంతో పోరాటం చేస్తాం. మనం దేవుని దగ్గర ఉండాలని కోరుకుంటాం. కానీ పాపం మనల్ని దూరం చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దేవుడు సిలువ మీద మన కోసం మన పాపాలన్నిటినీ ఆయన సిలువ మీద బలియాగమై రక్తం కార్చి మనకి వాటి మీద విజయం ఇచ్చాడు. ఆయన దగ్గర రెపెంటెన్స్తో వెళ్ళినప్పుడు ఆయన క్షమించి కొత్త జీవితానికి మనకిస్తాడండి. 1 జాన్ 1:9లో ఇలా మాట్లాడుతుంది, మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి
పశ్చాత్తాప హృదయంతో వెళ్తామో అప్పుడు ఆయన మనకి నూతనమైన వస్త్రాన్ని మనకి ధరింపచేస్తాను అని. అలాగే లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. జీవితంలో చాలా సమస్యలొస్తాయి. ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. జాబ్ ప్రెషర్ ఉంటది. రిలేషన్‌షిప్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మన శాంతిని తీసేయడానికి ట్రై చేస్తాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని. సామ్స్ 55:22లో మాట్లాడుతున్నాడు. మన భారం అంతా ఆయన మీద ఎప్పుడైతే మోపుతామో ఆయన మనల్ని ఆదుకుంటాడంట. ఆయన చెయ్యి మనకి అందించి మనల్ని పైకి లేవనెత్తుతాడంట. నిజంగా కొన్నిసార్లు గుర్తుంచుకోండి, మన ఎనిమీస్‌తో పెద్దవైన మన దేవుడు వాళ్ళకన్నా గొప్పవాడు. మన ప్రాబ్లమ్స్ ఎంత బలంగా ఉన్న యేసు శక్తి వాటిని కన్నా గొప్పది. మన బ్యాటిల్స్ మనం గెలవవలసిన అవసరం లేదు. యేసు మన పక్షాన పోరాడతాడు. మన పని ఒక్కటే ఆయన మీద నమ్మకం పెట్టడం అంతే. ఆయన మీద ఎప్పుడైతే మనం మన పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసముతో ఎప్పుడైతే ఆయన్ని నమ్ముతామో మన మన పనంతా ఆయన సక్రమంగా చూసుకుంటాడు. ఆమేన్.